కల్వకుంట్ల కవితక్క రాజకీయాన్ని, కుటుంబాన్ని ఒక్కతాన్ని మిక్సీలేసి కలిపేసరికి ఏది కుటుంబమో, ఏది రాజకీయమో సమజ్‌గాక ఏదేదో మాట్లాడుతుంది. సరే, ఆమనుకుంటున్నట్టే అందరు కక్షగట్టి ఆమెను పార్టీలకెళ్ళి ఎల్లగొట్టిరనే బాధతోనో, కోపంతోనో అట్లా కర్మ బీఆర్ఎస్ లీడర్‌లను తిట్టిందంటే ఏమన్నా అనుకోవచ్చు గానీ, కన్న తండ్రిని గూడా గట్లనే తిడుతుంది. ఇన్ని రోజులు కేసీఆర్ పక్కనోళ్ళ వల్లనే ఆయనకు చెడ్డ పేరొచ్చింది. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందని ఏది పడితే అది, ఏడ పడితే ఆడ పబ్లిక్‌ల మాట్లాడి గులాబీ పార్టీ ఇజ్జత్ తీసింది. అది జాలతలేదో అక్కకు, లేకుంటే పార్టీలకెళ్ళి తీసేసింది ఇంకా ఇముడతలేదో గానీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆమె తండ్రి కేసీఆర్‌ను పట్టుకొని "ఏం బీకిర్రు" అని మాట్లాడింది. కేసీఆర్ దేశ రాజకీయాలు చేస్తా అన్నాడు గదా! ఇగ అందుకే "అక్క, రాష్ట్రంలో ఏం బీకిర్రని దేశ రాజకీయాలు చేస్తారని" మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సొక్క తిరుగుతుంటే గులాబీ దండంతా అగ్గి మీద గుగ్గిలమైతుంది. అంతేకాదు అసలు కేసీఆర్ అంటే ఏందో, ఆయన రాష్ట్రం కోసం ఏం చేసిండో పూసగుచ్చినట్టు వివరిస్తుర్రు. అందులో మొదటిది, దునియాల అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం గట్టి కరువు ప్రాంతాలను సాగు ప్రాంతాల లెక్క మార్చిండు. మిషన్ కాకతీయతోని సాగునీరు, భూగర్భ జలాలు పెంచిండు. రైతు వేదికలు కట్టిపిచ్చి రైతన్నలంతా ఒక్కతాన్నే కూర్చొని అధికారులతోని ముఖాముఖి పెట్టేటట్టు చేసింది కేసీఆర్ కాదా? దళిత బంధు ఇచ్చిన తొలి సీఎం దళిత కుటుంబాలన్నిటికీ పెద్ద కొడుకు లెక్క నిలబడ్డాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు పెంచి పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి చదువు అందించింది ఆయననే. టీఅబ్, ఐటీ పాలసీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని హైదరాబాద్ ను గ్లోబల్ ఐటీ హబ్ గా నిలబెట్టి ఇది హైదరాబాదా లేక వేరే దేశమా అన్నట్టు మార్చి పారేసిండు తెలంగాణను. ఇటు కుల వృత్తులకు ప్రోత్సాహం అని అన్ని వృత్తులకు సబ్సిడీలు, స్కీమ్స్ పెట్టి వాళ్ళకు బతుకుదారికి గట్టి భరోసానిచ్చిండు. అంతెందుకమ్మా, అసలు తెలంగాణ అంటే అందరికి బతుకమ్మ బోనాలని యాదికొచ్చేటట్టు అవిటిని రాష్ట్ర పండుగల లెక్క గుర్తించి ఆడపిల్లలకు గౌరవం వచ్చేటట్టు చేసింది మీ నాయన కాదా? గవన్నీ ఎందుకక్క? అసలు తెలంగాణ బతుకమ్మ అని నీకు పేరేడికెళ్ళొచ్చింది? యాద్ చేసుకో తెలుస్తుంది కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేసిండో. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగున్నాయి. రాష్ట్రానికి సక్సెస్ఫుల్ సీఎంగా పేరు తెచ్చుకున్న మనిషి ఏం చేసిండో నీకు యాది లేకున్నా యావత్ తెలంగాణ జనానికి గుర్తుంది. తెలంగాణ కోసం గింత చేసినోడు మన లెక్కనే దేశాన్ని కూడా మారుస్తామనే కదా దేశ రాజకీయాలకు దిగిండు. గసొంటి మనిషిని పట్టుకొని ఏం బీకిండు అని మాట్లాడతావా అని పొట్టు పొట్టు జోపుతుర్రు ట్రోల్స్ చేసుకుంటా కవితక్కని సోషల్ మీడియాలో. అసలే సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత కార్ జోరు మామూలుగా లేదు. అసోంటిది మన కవితక్క ఏం బీకిర్రు అంటే చూసుకుంటూ తవ్వుకుంటారా కార్యకర్తలు? ఏడికాడికి ఏకి పారేస్తారు. అందుకే అంటారు కవితక్క, ఏం మాట్లాడినా జల్తదా అనుకుంటే ఊకోరు, ఉతికి ఆరేస్తారు. భద్రమ్మల ఈ రచ్చ ఇప్పట్ల చల్లబడది గాని ఇప్పటికెళ్ళైనా జర చూసి మాట్లాడంటుర్రు పాలిటిక్స్ నిపుణులు. ఇగో, ఒకప్పుడు ఆటనకు 4 సెకండ్లు వచ్చేటి, రూపాయికి 8 చాక్లెట్లు వచ్చేది. రాను రాను కాలం మారుతున్న కొద్ది రూ. 2, రూ. 5 అయినాయి అవి. హాగో గట్ల టైం పాస్ కు తినే షీడ్ తిండే గంత పిరమైనప్పుడు వేరే ధరలు పెరిగాయా? అన్ని ధరలు పెరిగినాయి గాని ఇవాళ ఒక బిల్ షీట్ చూసినాక నాకే ధరలు పెరిగినాయి అనిపిస్తుందా లేక నిజంగానే దునియా ఖరీదైందా సమజైతలేదు. అవునబ్బా, ఆ బిల్లు ఎంత వేసిర్రో ఎందుకు వేసిర్రో చెప్తా, మీరే చెప్పుండ్రిగా నాకు ఆ డౌట్ వచ్చుడు రైటో కాదు. ఒకళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఒక రోజు బైక్ పార్కింగ్ చేసిర్రు. పార్కింగ్ టికెట్ మా అంటే ఎంత ఉంటది? 20 లేకుంటే 50, మరి అంటే ఓ 100నో. కానీ సీరాలకు రూ. 480 బిల్లు వేసి ఇచ్చిర్రు పార్కింగ్ వాళ్ళు. ఇక మన భాషలో మాట్లాడుకుంటే రౌండ్ ఫిగర్ 500. ఇదే ముచ్చట్టు ట్విట్టర్లో పెట్టి వాంచుకురాళ్ళు. మరి బై మిస్టేక్ లా గంత బిల్ వేసిరా లేకుంటే నిజంగానే ఒక రోజు పార్కింగ్ చేస్తే అనగానే పైసలు అర్థం కాక నెత్తి పట్టుకుంటుర్రు దినాం బండ్లు పార్కింగ్ చేసి పనులకు పోయేటోళ్ళు.